ఓకే. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్లో భాగంగా పార్ట్ 2 చూద్దాం. ప్రీవియస్ వీడియోస్లో మనం పార్ట్ 1 చూసాం. మరి ఈ వీడియోలో పార్ట్ 2 చూసే ప్రయత్నం చేద్దాం. మరి బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ 2 మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో మీకు పేపర్ 1 మరియు పేపర్ 2 సంబంధించిన కంప్లీట్ టాపిక్ వైజ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ వస్తున్నాయి. రైట్. అదేవిధంగా ఈ డిసెంబర్ 1 నుంచి మోడల్ పేపర్స్ అనేవి ప్రతిరోజు వస్తున్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో టెస్టులు ప్రాక్టీస్ చేయండి. నచ్చితే ఈ కోర్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. ఆల్రెడీ మనం ఒక 15 బిట్స్ అనేవి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేసామండి. ఇది పార్ట్ 2. రైట్. సో ఈ బిట్ చూడండి. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచి 2024 సంబంధించిన అంశాలలో సరికానివేవి? సో ఆప్షన్ 1, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచి ప్రకటించిన 180 దేశాలలో భారతదేశం 176వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ 2, ఈ సూచీని అమెరికాకు చెందిన బెన్ గురియాన్ విశ్వవిద్యాలయంలోని గోల్డ్ మ్యాన్ సోమ్నఫీల్డ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ సంయుక్తంగా రూపొందించాయి. మరి ఆప్షన్ ఏ 1 మాత్రమే సరికాదు, ఆప్షన్ బి 2 మాత్రం సరికాదు, ఆప్షన్ సి 1 and 2 సరైనవే, ఆప్షన్ డి 1 and 2 సరైనవి కాదు. రైట్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క బిట్స్కి ఆన్సర్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలా చూస్తూ కూర్చోవద్దు, ఆన్సర్ చేయండి. రైట్. సో మరి గమనించినట్లయితే ఆప్షన్ 1 కరెక్టే. ఆప్షన్ 2 విషయానికి వస్తే ఇది రాంగ్ అమ్మ. ఇది వాస్తవానికి అమెరికా కాదు, ఇజ్రాయెల్ అండి. ఈ సూచీని ఇజ్రాయెల్ చెందిన బెన్ గురియన్ విశ్వవిద్యాలయంలోని గోల్డ్మ్యాన్ సోమ్స్ఫీల్డ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ సంయుక్తంగా రూపొందించారు అన్నమాట. అంటే మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసినట్లయితే 16th బిట్ ఆప్షన్ బి 2 మాత్రమే సరికాదు. ఆప్షన్ బి 2 మాత్రం సరికాదు. నెక్స్ట్, డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త రకం ఆన్లైన్ మోసాలకు సంబంధించిన అంశాలలో సరైనవేవి? ఆప్షన్ 1, కేంద్ర హోంశాఖ ప్రకారము మొదటి త్రైమాసికంలో భారతీయులు డిజిటల్ అరెస్ట్ కారణంగా 120.30 కోట్లు నష్టపోయారు. నెక్స్ట్ ఆప్షన్ 2, డిజిటల్ అరెస్ట్ నేరాలు 96% మలేషియా, చైనా దేశాల నుంచే జరుగుతున్నట్లు ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ గుర్తించింది. ఆప్షన్ 3, సైబర్ క్రైమ్ పోర్టల్కు 2023లో 15.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. రైట్. సో ఈ బిట్ ఆన్సర్ చేయండి అమ్మా. రైట్. సో మొదటి ఆప్షన్ కరెక్టేనండి అండ్ థర్డ్ ఆప్షన్ కరెక్టే. మరి ఈ డిజిటల్ అరెస్ట్లో 46% అనేవి ఏ దేశాల నుంచి అమ్మా అంటే ముఖ్యంగా ఆగ్నేషియా దేశాలైన మయన్మార్, ఓకే, మయన్మార్ మరియు లావోస్తో పాటు కాంబోడియా, ఈ దేశాల నుంచే జరుగుతున్నట్లు ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ వారు అయితే గుర్తించారన్నమాట. ఓకే. సో అంటే ఇక్కడ సరైనవి కాబట్టి ఆప్షన్ సి
1 and 3 మాత్రమే. ఆప్షన్ సి 1 and 3 మాత్రమే. నెక్స్ట్ SSBNS 4 అణు జలాంతర్గామి ఆరిదమన్ జల ప్రవేశానికి సంబంధించిన అంశాలలో సరికానివి గుర్తించండి. రైట్. సో ఆప్షన్ 1 అణుశక్తి నడిచే భారత 4వ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి SSBNS 4 అరిదామన్ ముంబై సముద్ర తీర ప్రాంతంలో నీటిలోకి ప్రవేశించింది. నెక్స్ట్ ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన మొట్టమొదటి అణు జలాంతర్గామి. రైట్. సో ఆప్షన్ 3 K10 అణు క్షిపణులు ఉన్నాయి. రైట్ అమ్మా, చేయండి, ఆన్సర్ చేయండి. చేయాలి, చూస్తూ కూర్చుంటే రాదు. ఓకే, SSBN షిప్ సబ్మెర్సబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ అనమాట. ఓకే, న్యూక్లియర్ సబ్మెరైన్. సో S4 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా అంటే SSBN అంటే ఏదో కాదు. SSBN అంటే షిప్ సబ్మెర్సబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్. S4 అనేది నార్మల్గా ఆ యొక్క ఈ క్షిపణి యొక్క పేరు అనమాట, S4 అనేది. సో ఇది ఇండియాస్ 4th న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అనమాట, 4వది. సో దీన్ని మనకి ఎప్పుడు లాంచ్ చేసినామంటే అక్టోబర్ 16th 2024. ఓకే, అక్టోబర్ 16th 2024లో మనకి ముంబై కాదమ్మా, విశాఖపట్నం వద్ద, విశాఖపట్నం వద్ద దీన్ని అయితే లాంచ్ చేశారమ్మా. ఓకే, 2024 అక్టోబర్ 16th అయితే దీన్ని లాంచ్ చేశారు. రైట్. సో ఇది మరి దీనిలో చూసినట్లయితే మొత్తంగా 10 కాదు 15 అణు క్షిపణులు అయితే ఉన్నాయమ్మా. 15 అణు క్షిపణులు అయితే దీంట్లో ఉన్నాయనే విషయం గమనించవచ్చు. రైట్. అయితే భారతదేశం అనేది ఈ UK, US, రష్యా, చైనాతో పాటు ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద స్మాల్ నెంబర్ ఆఫ్ కంట్రీ దట్ హ్యావ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ అండ్ ద న్యూక్లియర్ ట్రైడ్. అంటే ఆ దేశాలతో పాటు కలిగి ఉన్న మరొక దేశంగా అయితే ఉందన్న విషయం మనం గమనించవచ్చు. రైట్. సో వీటి యొక్క రేంజ్ చూసినట్లయితే దీంట్లో K4 క్షిపణి యొక్క రేంజ్ చూసినట్లయితే అది 3500 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఏదైనా టార్గెట్ని అయితే సో ఆ రేంజ్లో ఆ టార్గెట్ని కూడాను ఛేదిస్తుంది అనమాట. ఓకే, రైట్. సో ఆప్షన్ 2 కూడా రాంగ్, రైట్ అనమాట. ఇక్కడ 1 and 3 రాంగ్ కాబట్టి సరికాదన్నప్పుడు ఆప్షన్ ఏ 1 and 3 రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ అమ్మ, ఇటీవల వార్తలు నిలిచిన పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి రష్యా. రైట్. సో మరి ప్రశ్న చూసినట్లయితే ఆప్షన్ బి చైనా. చైనా ఇది
పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అనేక దేశాలచే నిర్వహించబడుతున్న యుఎస్ ఆర్మీ అమ్మ. యుఎస్ ఆర్మీ యొక్క అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థ అన్నమాట. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిల్లో సరైనవి గుర్తించండి. ఆప్షన్ 1 సరస్ క్రేన్ కొంగ ప్రపంచంలో అత్యంత పొడవైన ఎగిరే పక్షి. ఆప్షన్ 2 సరస్ క్రేన్ ప్రధానంగా చిత్తడి నేలలో నివసించును. ఆప్షన్ 3 సరస్ క్రేన్ అన్నవి మొగోగామస్ పక్షులు. రైట్. సో ఆప్షన్ 1 కరెక్టే, 2 కూడా కరెక్టే, 3 కరెక్టే. రైట్. సో మరి దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 2024 జూన్ 2021 ఓకే, మరి ఈ 2021 నిర్వహించిన వేసవికాల లెక్కల ప్రకారము ఈ సరస్ క్రేన్ జనాభా అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిందనమాట. ఇవి ముఖ్యంగా ఏం చేస్తాయమ్మంటే ఆగ్నేషియా, ఉత్తర భారతదేశము, ఉత్తర ఆస్ట్రేలియా నివసిస్తాయమ్మ. ఎక్కువ ఎక్కడ ఉంటాయమ్మా? ఆగ్నేషియా దేశాల్లో ఉంటాయి. మన యొక్క నార్త్ కంట్రీ మనం నార్త్ ఇండియా కంట్రీ అంటున్నాను, సారీ అమ్మ, నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో మరియు నార్త్ ఆస్ట్రేలియా ప్రాంతంలో ఓకే ఆ దేశాల్లో నివసిస్తాయి అన్నమాట. వీటిని మనం లిస్ట్ సోషల్ క్రైన్ స్పేసెస్ అని పిలుస్తామండి. లిస్ట్ సోషల్ క్రైన్ స్పీసెస్గా పిలుస్తాం అనమాట. ఈరోజు వచ్చిన కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే జిరాఫీలు ఉన్నాయి కదా, సో జిరాఫీలను అంతరించిపోయే దశలో ఉన్న వాటిగా గుర్తించారనమాట. అంటే వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ని దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని వాటిని ఇలా కంటెంట్ రూపంలో, టెస్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తాము. అట్ ది సేమ్ వే అవి మీకు కరెంట్ అప్డేట్స్ క్లాసెస్ రూపంలో కూడా అందిస్తామండి. ఒకసారి యాప్లో కూడా చూడండి, కనిపిస్తాయి. నెక్స్ట్ అంటే ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ డి. ఇవన్నీ 1, 2, 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన స్కాలస్ హీమా అన్నది ఏమిటి? సో ఆప్షన్ ఏ పశ్చిమ కనుమలలో నూతనంగా కనుగొన్న ఒక కప్పజాతి. ఆప్షన్ బి తూర్పు హిమాలయ ప్రాంతం కనుగొన్న అంతరించిపోయే దశకున్న పక్షి జీవజాతి. ఆప్షన్ సి హిందూ మహాసముద్రంలో కనుగొనబడిన ప్రబల పిత్తికలు. ఆప్షన్ డి భారతదేశ నైరుతీరం ప్రాంతంలో కనబడే నూతన డాగ్ షిప్ షార్క్ జీవజాతి. రైట్. సో ఈ ప్రశ్న చూస్తే ఆప్షన్ డి అమ్మ, భారతదేశ నైరుతీరంలో కనుగొనబడిన నూతన డాగ్ షిప్ షార్క్ జీవజాతి అనమాట. అంటే ఈ స్కాలస్, ఇక్కడ మనకి స్కాలస్ హీమా అన్నాం కదా, ఈ స్కాలస్ అనేది స్కాల్విడే కుటుంబానికి చెందిన డాగ్ ఫిష్ సొరచేప జాతి అన్నమాట. డాగ్ ఫిష్ యొక్క సొరచేపల జాతి. రైట్, గమనించాలి. సాధారణంగా వీటిని ఏమంటారంటే అస్పా డ్రగ్స్ అంటారు. చూడండి రాస్తాను, అస్పా రాడక్స్, వీటిని ఇలా పిలుస్తారన్నమాట. అస్పా రాడక్స్గా పిలుస్తారు అనమాట. ఇవి మృదువైన డోలార్ఫిన్ స్పైన్ల ద్వారా వర్గీకరించబడతాయి. మృదువైన డోలార్స్ ఫిన్ స్పైన్ల ద్వారా వర్గీకరించబడతాయి అనమాట. నెక్స్ట్ చూడండి,
చాపే ప్రాజెక్ట్ ఇటీవల వార్తల్లో నిలిచినది. అయితే ఈ క్రింది దేనికి సంబంధించింది? ఇస్రో, జాక్సా, నాసా, డిఆర్డిఓ. రైట్. సో మరి ప్లస్ చూద్దాం. ఇది చూస్తే ఈ చాపే అనేది నాసా సంబంధించింది అనమాట. నాసా. సో ఇదొక ప్రాజెక్ట్ లేదా క్రూ హెల్త్ అండ్ ఇక్కడ మరి ఏంటమ్మా చూడండి. ఈ చాపే అంటే క్రూ, సి అంటే క్రూ, హెచ్ అంటే హెల్త్, ఓకే, క్రూ హెల్త్ అండ్ ఏ అంటే అండ్, పి ఫర్ పర్ఫార్మెన్స్, సో ఈ అంటే ఎక్స్ప్లోరేషన్, మరి ఏ ఫర్ అంటే ఎన్లాగ్, ఓకే, క్రూ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోరేషన్ ఎన్లాగ్ అంట అనమాట. రైట్. సో దీర్ఘకాల మార్స్, ఓకే, దీర్ఘకాల మార్స్ మిషన్ల కోసము దీర్ఘకాల మార్స్ మిషన్ కోసం పరిస్థితులను అనుకరించడానికి రూపొందించిన నాసా యొక్క ప్రాజెక్ట్ అన్నది. సో ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్తులో సురక్షితమైన మరింత ప్రభావమైన మార్స్ మిషన్ రూపొందించడంలో సహాయపడే కీలక అంశాలను అందిస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింద ఇచ్చిన అంశాల్లో సరైనవేవి? సాగా 220 అన్నది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ చేత నిర్మించబడిన సూపర్ కంప్యూటర్. ఆప్షన్ 2. ప్రపంచంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ను రూపొందించినది సౌమర్ ఆర్క్రే. ఆప్షన్ 3. ప్రాంటియర్ లేదా OLCF5 అనేది మే 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్. రైట్ అమ్మా. మరి ఈ ప్రశ్న చూసినట్టయితే సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. దట్ మీన్స్ ఆప్షన్ 2 and 3 కరెక్ట్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే ఈ సాగా 220 GPU ఆర్కిటెక్ట్, ఓకే, GPU ఆర్కిటెక్చర్ 220 టెరాఫ్లాప్తో ఏరోస్పేస్ కోసం సూపర్ కంప్యూటర్ అనేది ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది యాక్చువల్గా ఇస్రో యొక్క నిర్మించబడిన సూపర్ కంప్యూటర్ అండి వాస్తవానికి. రైట్. సో అందువల్ల ఆప్షన్ 1 అండ్ రాంగ్, 2 and 3 కరెక్ట్. నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన హనీబల్ డైరెక్టివ్ అనే మిలిటరీ టాక్టివ్ ఏ దేశానికి సంబంధించినది? రైట్. సో ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి చైనా. బిట్ ఆన్సర్ చేయండి, ప్రయత్నించండి. రైట్. సో ఈ బిట్ చూస్తే ఆప్షన్ ఏ ఇజ్రాయెల్. రైట్. సో ఈ హనీబల్ డైరెక్ట్ అనేది హనీబల్ ప్రొసీజర్ లేదా హనీబల్ ప్రోటోకాల్ అని అంటారు అనమాట. ఓకే. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఓకే, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ శత్రు దళాలచే ఇజ్రాయెల్ సైనికులను పట్టుకోకుండా నిరోధించడానికి ఉపయోగించే వివాదాస్పద ప్రక్రియ పేరు అనమాట ఈ హనీబల్ డైరెక్ట్ అనమాట. ఓకే, ఇది ఒక మిలిటరీ టాక్టిక్ అని చెప్పేసి గమనించండి. అంటే శత్రువుల నుంచి దొరకకుండా కాపాడుకుంటుంది అనమాట. ఓకే, శత్రువుల దళాలచే ఇజ్రాయెల్ సైనికులు అనే వాళ్ళు పట్టుకోకుండా. నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన స్నో బ్లైండ్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ మాల్వేర్, ఆప్షన్ బి ఫిషింగ్, ఆప్షన్ సి రాన్సమ్వేర్, ఆప్షన్ డి సైబర్ బుల్లింగ్. రైట్.
సో ఇది స్నోబైల్ అనేది ఇది ఒక మాల్వేర్ అమ్మ. ఇది బేసిక్గా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకొని వారి యొక్క బ్యాంకింగ్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగలించే ప్రయత్నం చేస్తుంది అనమాట. రైట్. సో ఈ మాల్వేర్ అనేది అంతర్నిర్మిత భద్రత, మన ఫోన్లో దాచుకున్న చాలా విషయాలు అనేవి అవి దొంగలిస్తుంది అనమాట. ఓకే, దోపిడీ చేస్తుంది. నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన సెబెక్స్ 2 అన్నది ఏమిటి? సో ఆప్షన్ ఏ కృత్రిమ మేధస్సు, ఆప్షన్ బి నూతనంగా అభివృద్ధి చేయబడిన అణురహిత లేదా న్యూక్లియర్ ఏతర పేలుడు పదార్థం, ఆప్షన్ సి అధునాతన శాటిలైట్, ఆప్షన్ డి నూతనంగా కనుగొనబడిన చేప. రైట్. సో ఈ బిట్ చూస్తే ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకే, రైట్. సో మరి గమనించినట్లయితే మేక్ ఇన్ ఇండియా చొరవతో సోలార్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ లిమిటెడ్ ఈఈఎల్ అభివృద్ధి చేసిందనమాట ఈ సిబెక్స్ 2 అనమాట. ఈ సిబెక్స్ 2 అనేది నూతనంగా అభివృద్ధి చేయబడిన అణురహిత అంటే న్యూక్లియర్ రహిత పేలుడు పదార్థం అనమాట. రైట్, వెరీ ఇంపార్టెంట్. దీన్ని తయారు చేసింది ఎవరమ్మా అంటే ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ వారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చెప్పేసి మనం గమనించవచ్చు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన స్కోనోఫ్రోతాని సప్తాని అన్నది ఏమిటి? ఓకే, జెనోఫ్రిస్ అపటామి అంటాం. తెలుగులో చదివితే జోనోఫ్రిస్ అపటామి. ఓకే, రైట్. సో ఇది ఏంటంటే సీతాకోచిలుక, తొండ, వృక్షజాత కప్ప అంటే కప్ప అండి. ఓకే, సో ఇది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఆ బృందం తల్లి వన్యప్రాణుల అభయారణ్యం అరణ్యంలో మనకి నివసించే కప్ప జాతి అన్నమాట. దీన్ని రికార్డ్ చేశారు. దీనికి ఈ జోనోఫ్రిస్ అపటామి అని పేరు పెట్టారు అనమాట. ఓకే, కప్ప జాతి. నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన జ్యూస్ జాకింగ్ అనే పదం ఈ క్రింది దాన్ని సూచించును. సో ఆప్షన్ ఏ ఫేక్ వార్తలను చదవడానికి గుర్తించడానికి ఉపయోగించిన నూతన సాంకేతికత, ఆప్షన్ బి డ్రగ్స్ అక్రమ రవాణా నిరోధించడానికి ఉపయోగించిన నూతన కోడ్, ఆప్షన్ సి అందుల కోసం తయారు చేయబడిన నూతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఆప్షన్ డి ఇది ఒక రకమైన సైబర్ దాడి. జ్యూస్ జాకింగ్ చేయండి ఆన్సర్. మరొక రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నానా. రైట్. సో ఇది ఒక రకమైన సైబర్ దాడి అండి. ఇది ఒక రకమైన సైబర్ దాడి అనమాట. ఓకే, సో ఇటీవల ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మొబైల్ ఫోన్ వినియోగదారులకు జ్యూస్ జాకింగ్ సంబంధించిన హెచ్చరికలు జారీ చేసిందనమాట. సో ఈ జ్యూస్ జాకింగ్ అనేది మొదట 2011లో వెలుగులోకి వచ్చిందనమాట. 2011లోన రైట్. సో బ్రైన్ క్రోప్స్ దీన్ని ప్రతిపాదించారు అనమాట. ఇది ఒక సైబర్ దాడి అనమాట.
ఓకే, ఎవరమ్మా? బ్రైన్ క్రోప్స్. ఓకే, నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన జెనెటిక్స్ రిస్క్ అనే పదం దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ గిర్ నేషనల్ పార్కులో సింహాల పరిరక్షణ, ఆప్షన్ బి ఉత్తర భారతదేశంలో గుడ్ల గోపుల పరిరక్షణ, ఆప్షన్ సి నల్లమల అడవుల్లో జంతు జాతి పరిరక్షణ, ఆప్షన్ డి రణతంబోర్ నేషనల్ పార్కులో పులుల జనాభా సంరక్షణ. రైట్. సో మరి ఈ ప్రశ్న ఆన్సర్ చూస్తే ఆప్షన్ డి రణతంబోర్ నేషనల్ పార్క్లో పులుల జనాభా సంరక్షణ. ఓకే, రైట్. సో గమనించండి, జెనెటిక్ రెస్క్యూ అంటే పులుల జనాభా సంరక్షణ కోసం ప్రతిపాదించిన ఒక పద్ధతి అన్నమాట ఇది. మరి ఈ పద్ధతిలో భాగంగా ఏం చేస్తారంటే పులుల జనాభా కలిగి ఉన్న ప్రాంతంలో ప్రవేశపెట్టడం ద్వారా జన్యు పరివర్తన అనేది అంటే కొంచెం పులుల జనాభా పెరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిల్లో సరికాని గుర్తించండి. ఆప్షన్ 1 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క 50వ వార్షికోత్సవాన్ని 2024లో నిర్వహించబడింది. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 యొక్క ఇతివృత్తం ల్యాండ్ రీస్టోరేషన్, డిస్టరిఫికేషన్ అండ్ డ్రాట్ రిలీజన్స్. ఆప్షన్ 3 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవంకు ఆతిథ్య దేశంగా ఇరాన్ నిలిచింది. రైట్. సో ఇది చూస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కదమ్మా, ఇది 2023 50వది. సెకండ్ కరెక్ట్ నాన్న. ఓకే, థర్డ్ విషయానికి వస్తే దిస్ ఈజ్ నాట్ ఇరాన్. సో ఇది కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. ఓకే, సో అంటే ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటమ్మంటే సరికానిది ఆప్షన్ 1 and 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 and 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్ అమ్మా. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు కరెంట్ ఎకానమీ సంబంధించిన అంశాలు అనేవి వస్తాయి. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్రతిరోజు కూడా ఒక టాపిక్ చొప్పున మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గత 6 నెలలను ఎక్కువ బేస్ చేసుకుంటూ గత 1 yearని కూడా కలుపుకుంటూ మీకు ఇలా బిట్స్ రూపంలో కంటెంట్ రూపంలో అందిస్తున్నాను. మీరు రెగ్యులర్గా వీడియో చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి December 1 నుంచి మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో ఈ గ్రూప్ 2 మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ సిరీస్లో మోడల్ పేపర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. నేను ఇచ్చిన ప్రతి బిట్టు మీకు ఇక్కడ 15-30 బిట్లు ఇస్తుంది, కానీ అక్కడ వందల్లో వేలల్లో ఉన్నాయండి బిట్స్. చాలా ఎక్కువ బిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి 5 టాపిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే ఒక్కొక్క టాపిక్ నుంచి మీకు దాదాపు 400 to 500 బిట్స్ కొత్త అప్డేట్స్ వచ్చాయి. ఓకే, గత ఎగ్జామ్ పేపర్ మారిపోయింది, దాని తగ్గట్టు చదవకపోతే ఇబ్బంది పడతారు. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. 100% మీకు ఉపయోగపడుతుందమ్మ. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కాంటాక్ట్ చేసిన నంబర్ 9704670893. ఓకే, ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసి ఒకసారి డెమో టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. దాన్ని మీకు ఈజీగా అర్థమవుతుంది మన కంటెంట్ ఏంటని చెప్పేసి, ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకే, రైట్. మరి క్లోజ్ చేస్తున్నాను. అండ్ టైం తక్కువ ఉంది. డే బై డే మీరు మిగతా వాళ్ళకన్నా పోటీగా కష్టపడి చదివి తప్ప, ప్రాక్టీస్ చేసి తప్ప ముందుకెళ్ళడం కష్టము. వీటితో పాటు ఇండియన్ పాలిటీ, తర్వాత ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మూడింటిని కరెంట్ అప్డేట్స్ చూసుకోండి. అట్ ది సేమ్ టైం ఏపీ హిస్టరీ కూడాను కాన్సన్ట్రేట్ చేయండి. ఏపీ హిస్టరీలో
మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ యూనిట్ నుంచి బాగా బిట్స్ వస్తాయి. సెకండ్ యూనిట్లో మనకి విజయనగర సామ్రాజ్యం నుంచి కాకతీయుల నుంచి ఎక్కువగా బిట్స్ వస్తుంటాయి. రైట్. సో అదేవిధంగా చూసుకుంటే థర్డ్ యూనిట్లో ప్రధానంగా చూస్తే జాతీయోద్యమం టాపిక్ నుంచి నంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి, ఎక్కువ బిట్స్ వాటి నుంచి వస్తాయండి. ఓకే, మనకు 75 మార్క్స్లో అరౌండ్ మీకు 20-25 బిట్స్ వాటి నుంచి వస్తాయి కాబట్టి కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. రైట్, అవి కూడా ఇస్తాను, ఏపీ హిస్టరీ కూడా మీకు పెడతాను. ఓకే, దాంట్లో కరెంట్ చాలా తక్కువ ఉంటాయి, 1% మాత్రం కరెంట్ ఉంటుంది కాబట్టి డజంట్ మ్యాటర్ మీకు అది. ఓకే రైట్, సో ఇది వీడియో. మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. క్లోజ్ చేస్తాం.